రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ లో పరశురం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమర్షియల్ సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. అయితే ఈ రిజల్ట్ ను ఏమాత్రం పట్టించుకొని విజయ్ దిల్ రాజు ప్రొడక్షన్ లో మళ్ళీ మూవీ చేయడానికి అయితే రెడీ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ను అధికారికంగా అయితే ప్రకటించారు. విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు శిరీష్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని SVC 59 అనే వర్కింగ్ టైటిల్ తో అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ లో రూపొందించే 59వ సినిమా. రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోల ఈ చిత్రానికి అయితే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక లార్జర్ దెన్ లైఫ్ రూరల్ యాక్షన్ డ్రామా అని అయితే మేకర్స్ పేర్కొన్నారు. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మరిన్ని అప్డేట్స్ రాబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్, దిల్ రాజు, రవికిరణ్ కలిసి దిగిన ఫోటో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా అయితే మారింది. నెక్స్ట్ వన్ వచ్చి అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఒక మంచి గుర్తింపు అయితే లభించింది. సినిమాలో ఆ పాత్ర కనిపించింది కొద్ది సమయం అయినా అందరి దృష్టి అయితే ఆకర్షించడంలో కీలక పాత్ర అయితే పోషించింది. ఫహద్ ఫాసిల్ ఆ పాత్ర పోషించడం వల్ల వెయిట్ పెరిగింది అనడంలో అయితే సందేహం లేదు. మలయాళ నటుడు అయిన ఫహద్ ఫాసిల్ ఇతర భాషల్లో అయితే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. మలయాళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసినా కూడా ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ రాలేదు. అయినా కూడా హీరోగా ప్రయత్నాలు కొనసాగిస్తూ తాజాగా అయితే ఆవేశం అనే సినిమాలు అయితే నటించాడు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆవేశం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే నిలిచింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో నుంచి ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బ్లాక్ బస్టర్లు అయితే వస్తున్నాయి. వాటన్నిటిని మించి ఈ సినిమా ఉందంటూ వచ్చిన కలెక్షన్ చూస్తే అయితే అర్థమవుతుంది. 4 వారాలు కూడా పూర్తి కాకుండానే ఈ సినిమా ఏకంగా 150 కోట్లనైతే వసూలు చేసింది. త్వరలో OTT స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ఇంకా కూడా థియేటర్లో అయితే సందడి చేస్తుందని చెప్పొచ్చు. ఈ స్థాయి వసూలు దక్కించుకున్న ఫహద్ ఫాసిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను దక్కించుకుని రేర్ రికార్డ్ అయితే సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి డబుల్ ఇస్మార్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ నిలవడంతో పాటు రామ్ మరియు పూరి కెరీర్ లో అయితే బూస్ట్ వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వీరి కాంబో అయితే రిపీట్ అవుతుంది. అది సీక్వెల్ అవ్వడం మరింత విశేషం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ కి స్విక్కల్ డబుల్ ఇస్మార్ట్ ఉంటుందనేది ప్రకటించారు. షూటింగ్ కూడా ప్రారంభం అయింది. తాజాగా ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ అయితే ప్రారంభించినట్లుగా చిత్రం అయితే అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్లో రామ్ మరియు సంజయ్ దత్తలతో పాటు ముఖ్యమైన నటీనటులు అయితే పాల్గొంటున్నారు. ఈసారి రెట్టింపు వినోదాన్ని అందించే విధంగా డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని అయితే చిత్రం యూనిట్ అయితే ప్రకటించారు. యాక్షన్ తో పాటు పూరి మార్క్ టేకింగ్ తో డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని యూనిట్ అయితే చెప్తున్నారు. తాజాగా ప్రారంభం అయిన ముంబై షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తి అయినట్లుగా అయితే చెప్తున్నారు. సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పూరి అయితే మేకింగ్ చేస్తున్నాడు. అందుకే విడుదల సమయంలో డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముంబై షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత కొత్త విడుదల తేదీని అయితే మేకర్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. పూరితో కలిసి ఈ సినిమాను చార్మి అయితే నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి అయితే సంగీతాన్ని అయితే అందిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి కూడా మణిశర్మ అయితే సంగీతాన్ని అయితే అందించాడు. ఆ మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ హిట్ అయితే అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ కి కూడా మంచి మ్యూజిక్ ను మణిశర్మ ఇస్తాడని అయితే అంటున్నారు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.